మీ పిల్లలు ప్లే స్కూల్ కన్నా, స్కూల్ కన్నా వెళ్ళడం మొదలైందా? వెళ్ళినాక వాళ్ళకి తరచుగా దగ్గు, జలుబు వస్తుందా? అట్లయితే ఈ వీడియో మీకోసమే. చిన్న పిల్లల్లో తరచుగా దగ్గు, జలుబు రావడం అనేది చాలా కామన్. జనరల్‌గా వాళ్ళ యొక్క డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో ఇయర్‌కి మినిమమ్ 6-9 టైమ్స్ వరకు కాఫ్ అండ్ కోల్డ్ అనేవి వస్తాయి. అట్లా కాఫ్ అండ్ కోల్డ్ వచ్చాయి అంటే ఇమ్యూనిటీ వీక్ ఉందని కాదు. ఎప్పుడు మనము నిజంగా భయపడాలి, లేపోతే కన్సర్నింగ్ థింగ్ అనుకోవాలి అంటే, హాస్పిటల్ అడ్మిషన్ అనేది అవసరమైతుంది. అడ్మిషన్ అయిన తర్వాత యాంటీబయోటిక్స్ అనేవి అవసరమైతున్నాయి. అండ్ మోర్ దాన్ 5 డేస్ హాస్పిటల్‌లో ఉండాల్సొస్తుంది అంటేనే, మనం కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం. సో, తరచుగా దగ్గు, జలుబు వస్తుంది అంటే ఇమ్యూనిటీ వీక్ ఉన్నట్టయితే కాదు. ఫర్ మోర్ ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్స్, ప్లీజ్ కామెంట్ బిలో.